నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రుల జీవనాడి అయినటువంటి పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత ధ్వంసం చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన హయాంలో డయాఫ్రమ్ వాల్ ఎంత ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మించాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక ముఖ్యంగా పోలవరం పైనే ఫోకస్ పెట్టారు. ఆయన ఇప్పటికే ఈ 2 నెలల్లోనే ఆయన 2 సార్లు కూడా పోలవరంపై ప్రధానమంత్రితో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాము. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈరోజు 12,000 కోట్లను అయితే పోలవరానికి విడుదల చేసిన మొదటి విడతలో భాగంగా మరి చంద్రబాబు అడిగిన వెంటనే కేంద్రం ఒప్పుకోవడాన్ని ఎలా చూడొచ్చు? మరి ఈ 5 ఏళ్ళు కూడా కేంద్ర సహకారం మరి ఆంధ్రప్రదేశ్కి ఇలానే ఉండబోతుందా? మరి ఆంధ్రప్రదేశ్ స్థితి మెరుగుపడబోతుందా? కష్టాలన్నీ తీరబోతున్నాయా? ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా పోలవరాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. అమరావతి ఎలాగో పోలవరాన్ని కూడా ఆయన అలాగే తీసుకున్నారు. ఆయన ప్రతిసారి కూడా పోలవరంపై ఒకసారి సందర్శనకు వెళ్ళి ఆయన బాధపడిన సందర్భం కూడా మనం చూసాము. సో ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ కూడా కొత్తది నిర్మించడం అంటే కూడా అది మళ్ళీ సవాల్గానే చూడొచ్చు. సో దానిపై ఇప్పుడు కేంద్రం మొదటి నుంచి చెప్తూనే ఉంది, పోలవరం పూర్తి చేయడానికి మొత్తం నిధులు మేము ఇస్తాము అని చెప్పి కూడా. అందులో భాగంగా ఈరోజు 12,000 కోట్లు ఇచ్చింది అంటున్నారు. సో ఎందుకు కేంద్రం చంద్రబాబు గారు అడిగిన వెంటనే గ్రాంట్ చేస్తుంది? అలాగే ఈ 5 ఏళ్ళు కూడా మరి కేంద్ర సహకారం మనకి ఇలానే ఉంటుందా? మీరేం చెప్తారు? కేంద్రానికి చంద్రబాబు ఆక్సిజన్, ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఆక్సిజన్. వాళ్ళ కేంద్రం ఆక్సిజన్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం జనసేన ఎంపీలే అక్కడ మోడీ ప్రభుత్వాన్ని మోస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి అక్కడ సొంత మెజారిటీ లేని పరిస్థితుల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు బీహార్ 2 చేతి కర్రలుగా మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలు ఏది అడిగితే అది కేంద్రం ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన ఈ 12,000 కోట్లు నిజంగా ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద పాలు పోయటమే. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. పోలవరం అనేది చంద్రబాబు ఒక మానస పుత్రికగా దాన్ని తీసుకున్నాడు. ఆ 2014-19 మధ్య 5 ఏళ్లలో ఆయన ఏంటి అసలు సోమవారాన్ని పోలవరంగా మార్చేశాడు. దగ్గర నీకు ఒక 26 ఫీల్డ్ విజిట్స్, ఒక 70 వర్చువల్ విజిట్స్, ఏది ఆ 5 ఏళ్లలో పరుగులు తీయించారు పోలవరం నిర్మాణాన్ని. 72% పనులు కంప్లీట్ అయిపోయాయి. 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో. 24 గంటల్లో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అంటే అది గిన్నెస్ బుక్ రికార్డు కాదు, అసలు వరల్డ్ రికార్డ్ అనమాట. ఒక పండగలాగా నీకు పనులు చేసి నీకు మొత్తం నిర్మాణం అంతా కూడా నీకు ఆ చైనా నుంచి పెద్ద పెద్ద యంత్రాలు తెచ్చి హెవీ మెషినరీ, ఒక్కొక్క మెషినరీ కాస్టే నీకు 500 కోట్లు ఉంటుందన్నమాట. వందలాది ఇంజనీర్లు, వేలాది కార్మికులు, అటు ప్రొక్లైన్లు, ఈ టిప్పర్లు, అసలు కోలాహలంగా ఉండే పోలవరం ఒక తిర్నాళ్ళలాగా జరిగిందనమాట. ఆ 5 ఏళ్లలో జగన్ సీఎం అయ్యాడు, ధ్వంసం. పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబుకి పేరు వచ్చుదేమో. ఇదొక పెద్ద జబ్బు ఏది జగన్మోహన్ రెడ్డికి. అన్నా క్యాంటీన్లు నడిపితే చంద్రబాబుకి పేరు వచ్చుద్దేమో, రోడ్లు వేస్తే చంద్రబాబుకి పేరు వచ్చుద్దేమో. చంద్రబాబుకి వచ్చే పేరు కాదు, నీ పేరంతా పోయింది. నాశనం చేసుకున్నాడు అన్నమాట. పోలవరాన్ని ధ్వంసం చేశాడు. చరిత్ర క్షమించదు. 2020 కంప్లీట్ చేస్తామన్నారు, 21 కంప్లీట్ చేస్తామన్నారు, 22 కంప్లీట్ చేస్తామన్నారు. టీఎంసీనా అర టీఎంసీనా అనేవాడు అనిల్ కుమార్ యాదవ్. అతను ఒక ఇరిగేషన్ మినిస్టర్. ఇతనికి బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య అనేవాడు. అసలు ఇప్పటికీ నాకు పోలవరం అర్థం కాలేదంటాడు ఇంకో ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు. అంబటి రాంబాబుని ఇరిగేషన్ మినిస్టర్గా చేసినప్పుడే నీకు అర్థమైపోవాలా జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతలు ఏంటో. అదే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ చంద్రబాబుకి ఎవరు? నిమ్మల రామనాయుడు. అసలు నిద్రపోతున్నాడా? ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. అసలు నిమ్మల రామానాయుడు ఇవాళ జలవనరుల శాఖ మంత్రిగా ఒక బాధ్యతగా పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అది కదా కావాల్సింది. ప్రజలు మీకు ఈ అధికారం ఇచ్చింది అదేంటి? అదొక బాధ్యత, అదొక బరువు, అది విలాసం కాదు, లగ్జరీ అంతకంటే కాదన్నమాట. ఇప్పుడు
12,000 కోట్లు పోలవరానికి ఇవాళ మరి నీకు 3 నెలల్లో ఇచ్చేసిందంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. డయాఫ్రమ్ వాల్ ఇవాళ పూర్తిగా దెబ్బతింది. అది కట్టుబడికి 450 కోట్లు అయింది. మళ్ళా జగను ధ్వంసమైతే ఇంకో 450 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 800 కోట్లు మళ్ళా కావాలి, పునర్నిర్మాణం చేయాలి తప్ప ఆ డయాఫ్రమ్ వాల్తో నడవదు. ఆ 1000 కోట్లు మేము ఇస్తామని కేంద్రం అంటే తొలి దశ పోలవరం పూర్తికి అడ్డంకులు తొలగిపోయాయి. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు వరద వస్తుంది. కాకపోతే రేపొద్దున తగ్గుద్ది. అది ఏది అక్టోబర్ నుంచి మళ్ళీ పనులు ముమ్మరం అవుతాయి. 7 నెలల్లో పోలవరం పనులు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. నీకు రాబోయే 5 ఏళ్లలో పోలవరం పూర్తవుతుందనే నమ్మకం ఇవాళ ఏర్పడింది. మోడీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 12,000 కోట్ల వల్ల. అందుకే ఆయన స్వాగతించాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా అభినందించారు కేంద్రాన్ని. ఇప్పుడు ఒక మాట అడిగావు, అసలు ఏంటంటే కేంద్రం చంద్రబాబు ఏది అడిగితే అది ఇస్తోంది అంటే కారణం అదే. ఏది ఇవాళ అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. ఫస్ట్ బడ్జెట్ కదా, కేంద్రం ఫస్ట్ బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్కి నీకు 60,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. రైల్వే బడ్జెట్ ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లోనే నీకు 9,000 కోట్లు ఇచ్చారు ఒక రైల్వేకి అన్నమాట. ఇప్పుడు రేపొద్దున ఎప్పుడో క్రిస్ సిటీ అంట, కృష్ణపట్నం సిటీకి 100 రోజులు అవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం రేపు సెప్టెంబర్ 20న శంకుస్థాపనకు ప్రధానే వస్తాడంటున్నారు. లేదు ఈలోపే వస్తాడంటున్నారు. ఆయన షెడ్యూల్ ఎప్పుడు ఇస్తే అపాయింట్మెంట్ అప్పుడు ఆ కృష్ణపట్నం సిటీ అదేంటి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అన్నమాట. అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి మధ్య నీకు తిరుపతి ఎయిర్పోర్ట్కి దగ్గర, చెన్నై ఎయిర్పోర్ట్కి దగ్గర. అసలు ఆల్రెడీ అది పోర్ట్, ఇది కృష్ణపట్నం పోర్ట్. అంటే అటు సముద్ర మార్గానికి ఇటు వాయు మార్గాలు రైల్ కనెక్టివిటీ ఉందన్నమాట. లాజిస్టిక్ హబ్గా ఇవాళ కృష్ణపట్నం సిటీ. దానికి ఫస్ట్ ఫేజ్ 20,000 కోట్లు వస్తాయి. 1,00,000 మందికి అక్కడే ఉపాధి ఏర్పడుతుందన్నమాట. ఏది కృష్ణపట్నం సిటీ అది ఆల్రెడీ ఒక నోడు. దేనిలో అది సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో ఒక నోడుగా కృష్ణపట్నం 12 నోడ్స్ని 12 ఇండస్ట్రియల్ సిటీస్గా కేంద్రం అభివృద్ధి చేస్తుంది. దేశంలో ఒక 26,000 కోట్లు పెట్టింది బడ్జెట్ దీనికోసం. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఇందాక ప్రెస్ మీట్లో సీఎం చెప్తున్నారు. ఏది ఇది ఇప్పుడు మనం అనుకున్నది కృష్ణపట్నం ఉన్నది సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. అసలు అది నీకు తెలుసు విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్. దానిలోనే కదా కొప్పర్తిని ఒక నోడ్గా అభివృద్ధి చేస్తామని కేంద్రం మొన్న తొలి బడ్జెట్లోనే చెప్పింది. విసిఐసి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇండస్ట్రియల్ క్యారిడార్ కొత్తగా ఏది హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో నీకు ఓర్వకల్ ఒక నోడ్గా అది అభివృద్ధి చెందితే అంటే 3 క్యారిడార్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నీకు కనెక్టివిటీ అన్నమాట. పరిశ్రమల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది, పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందంటే టాటా గ్రూప్ చైర్మన్ వచ్చాడు కదా మొన్న, నటరాజన్ చంద్రశేఖరన్, ఆయన్నే పెట్టారు దీనికి కో చైర్మన్గా, సీఎం చైర్మన్గా. నీకు టాస్క్ ఫోర్స్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ పట్టుకురావటం కోసం టాస్క్ ఫోర్స్ను ఒకటి ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయటం. నీకు అందరూ వచ్చి కలుస్తున్న దీంట్లో ఆ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ గనక నీకు మచిలీపట్నంలో గనక వస్తే అదొక 70,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయటం, పోలవరం, హంద్రీ నీవా, గాలేరు నగరి, నెక్స్ట్ అది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా. చంద్రబాబు సీఎంగా 5 ఏళ్లలో ప్రాజెక్టుల మీద 70,000 కోట్లు ఖర్చు పెడితే జగన్ సీఎంగా 5 ఏళ్లలో జలయజ్ఞం చేస్తానని నవరత్నాల్లో దాన్ని 3వ రత్నం అని చెప్పి ముంచేశాడు. ఆయన పెట్టిన దాంట్లో ఈయన అసలు కనీసం 3వ వంతు పెట్టలే, 20,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. పోటీ ఉండాలి కదా. చంద్రబాబు 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసాడే, నేను ఇంకొక 1,000 ఎక్కువ వేస్తా,
36,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసా. వేస్తే కాదు, ఇంకా కాంక్రీట్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయని చంద్రబాబు గారు అలా చేయించారని కూడా అప్పుడు మాట్లాడిన సందర్భాలు చూసాం మనం. ఇప్పుడు ఆయన పైన అవినీతి ఆరోపణలు చేసిన పెద్ద మనిషి, ఆయన జైల్లో పెట్టినటువంటి ఈ పెద్ద మనిషికి ఇతను చేసింది ఏంటి? మద్యం కుంభకోణం 20,000 కోట్లంట, ఇసుక కుంభకోణం 19,000 కోట్లంట. వాడు వాసుదేవరెడ్డి పత్తాలేడు, వీడు వెంకటరెడ్డి పత్తాలేడు. చంద్రబాబు హయాంలో పారిపోయారా? ఇప్పుడు వెంకటరెడ్డి పత్తాలేడు, వాసుదేవరెడ్డి పత్తాలేడంటే ఎవరు నేరం చేశారో వాళ్ళు పారిపోతారు, తప్పు చేయనాళ్ళు పారిపోరు అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పులకు ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించింది. లక్షల కోట్ల డబ్బు తినేశారు, దుర్వినియోగం చేశారు, వృధా వినియోగం చేశారు, పేదల పొట్ట కొట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోయారు. తన కేసుల కోసం, తన తమ్ముడి కేసుల కోసం ఎంపీలందరినీ తాకట్టు పెట్టాడు. బీజేపీ తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించాడు, వ్యవసాయ బిల్లులన్నీ ఆమోదించాడు, 356 ఆర్టికల్ రద్దు బిల్లు ఆమోదించాడు, ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ఆమోదించాడు. పోనీ ఆమోదించావు, బీజేపీ మద్దతు ఇచ్చావు, బీజేపీ నుంచి ఏం తెచ్చావు? ఇవి తేవచ్చు కదా. పోలవరం 12,000 కోట్లు ఆ రోజు ఎందుకని తేలేకపోయాడు? ఇవాళ చంద్రబాబు తెచ్చాడు కదా. అమరావతికి 15,000 కోట్లు ఎందుకు తేలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? నీకు ఎంతమంది? 31 మంది ఎంపీలు ఉన్నారే. ముగ్గురినే కదా తెలుగుదేశాన్ని గెలిపించింది. 22 మంది ఎంపీలు లోక్సభకు పంపిస్తే తేని 12,000 కోట్లు పోలవరానికి. రాజ్యసభ, లోక్సభ కలిపి 31 మంది ఎంపీలున్న అమరావతికి 15,000 కోట్లు తేని జగన్. ఇవాళ మరి రాజ్యసభలో బలం లేదు చంద్రబాబుకి, లోక్సభలో 21 మంది ఉన్నారు, ఇది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. మరి ఈ 21 మంది ఎంపీలతోనే అద్భుతాలు చేస్తున్నాడంటే సమర్థత, ఒక చిత్తశుద్ధి, ఒక జవాబుదారీతనం. ఈ రాష్ట్రం పట్ల, ఈ ప్రజల పట్ల మాకిన్ని సీట్లు ఇచ్చారు, మరి దీన్ని మేము నిలబెట్టుకోవాలి, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాలి, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి అని పాలకుడు ఆలోచించాలి. కానీ వాళ్ళ మీద కక్ష కట్టి, జనానికి దూరమై, జనం మీద అణిచివేత, ప్రజా సంఘాల మీద కేసులు, ప్రతిపక్షాల మీద కేసులు, నేను జైలుకి వెళ్ళాను కాబట్టి చంద్రబాబు జైలుకి వెళ్ళాలి, అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళాలి, కొల్లు రవీంద్ర జైలుకి వెళ్ళాలి. అందుకే ఈ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దాపురించింది. కేంద్రం రాబోయే 4.5 ఏళ్ళు ఇదే రకంగా నీకు నిధుల వరద బారిస్తుందా అన్నావు. ఇప్పుడు ఈ 3 నెలల్లోనే ఇన్ని నిధులు వచ్చినాయి కాదండి, మరి ఇంకా రాబోయే 57 నెలల్లో ఎన్ని నిధులు వస్తాయో అంటావు. చూద్దాం, చంద్రబాబు మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.